ఇక్కడ చూడు, ఈ ఫోటోలో పెద్దమ్మ చాలా అందంగా ఉంది కదా? అవును. ఇదిగో ఇక్కడ చూడు, మా నాన్న ఎంత బాగున్నాడు, అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. ఏం కాదు, పెద్దమ్మే బాగుంది. కాదు, మా నాన్నే బాగున్నాడు. ఏంటి, నువ్వు పెద్దానికి సపోర్టా? అవును. ఆడపిల్లకి నాన్నంటే ఇష్టం ఉంటుంది, మగపిల్లాడికి తల్లంటే ఇష్టం ఉంటుంది. అయితే నన్ను మగపిల్లాడే అనుకో. నాకు పెద్దమ్మంటేనే ఇష్టం. అయితే మా అమ్మకి నేను కూతుర్ని, నువ్వు కొడుకువా? అలాగే అనుకో. వేసుకోమంటే రేపటి నుంచి క్రాప్ చేయించుకుని మగపిల్లాళ్ళ ప్యాంటు షర్టు వేసుకుంటా. ఈ విషయంలో మాత్రం బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. అవును, మా డాడీకి ఇంత మంచి థాట్ ఎలా వచ్చిందో తెలియడం లేదు, కానీ చాలా మంచి థాట్. ఖచ్చితంగా మా డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటమ్మా, అక్క చెల్లెళ్ళిద్దరు కూర్చొని ఏం చేస్తున్నారు? అక్క చెల్లెలం కాదు డాడీ, ఇది అక్క, నేను తమ్ముడు. అదేంటి తమ్ముడా? అవును, మగపిల్లాడికి తల్లంటే ఇష్టం ఉంటుందంట కదా. అవును. అయితే నాకు పెద్దమంటే ఇష్టం కాబట్టి నేను మగపిల్లాడిని అయిపోతా. ఏమైనా చాలా థ్యాంక్స్ బాబాయ్. నేను కూడా థ్యాంక్స్ డాడీ. ఏంటర్రా ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నారు? పైగా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఏంటో? అమ్మా నాన్నలకి పెళ్లి చేద్దామన్న ఐడియా నీదే కదా. ఏ పిల్లలకు తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలు చూడడం కుదురుతుంది కానీ పెళ్లిని చూసే అవకాశం ఉండదు. నీ కారణంగా ఆ అదృష్టం మాకు దక్కింది బాబాయ్, అందుకే చాలా చాలా హ్యాపీ. ఆనందం అందరికీనమ్మా, కానీ నాకే అనుకున్న ఆనందం దక్కలేదు. ఏంటి బాబాయ్ అంటున్నావు? నువ్వనుకున్న ఆనందం దక్కలేదా? ఏమనుకున్నావు? నేనా? ఏం లేదమ్మా, అంతా గ్రాండ్గా చెయ్యాలి అనుకున్నాను. కరెక్ట్ గానే చేశాం కదా. ఫోటోలు తీసాం, వీడియో తీసాం, ఇదిగో చూడు. మొత్తం ఫంక్షన్ అంతా హ్యాపీ కానీ మమ్మీ నా విషయంలో అలా గొడవ చేయడమే నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే లోకి. కాదు గుండమ్మా, పెద్దమ్మ సత్య చెప్తున్నా వినదే. మీ మమ్మీ సంగతి నీకు తెలిసిందే కదా. అవును డాడీ, నేను గుండమ్మా ఇంత కలిసిపోయి ఉంటాం కదా, మరి పెద్దమ్మ మమ్మీ కూడా అక్క చెల్లెలే కదా, ఎందుకు కలవరు? పెద్దమ్మ కలుస్తానన్నా మమ్మీ ఎందుకు వద్దంటుంది? వాళ్ళు సొంత అక్క చెల్లెలు కాదు కదమ్మా, చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు. మరి మేమిద్దరం కూడా సొంత అక్క చెల్లెలం కాదు కదా. గుండమ్మ పెద్దమ్మ కూతురు, నేను నీ కూతుర్ని. అప్పుడు మేం కూడా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలమే కదా బాబాయ్. కాదమ్మా, మీరు ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు. మీరిద్దరూ ఒక్కటిగా కలిసి ఉండడానికి కారణం మీ మధ్య ఉన్న రక్త సంబంధమే. ఆ బంధం వాళ్ళిద్దరి మధ్యలో లేదు. ఏం డాడీ మాట్లాడవేంటి? మన చేతి 5 వేళ్ళు ఒక్కలాగా ఉంటాయా? ఉండవు. మనుషులు కూడా అంతేనమ్మా, అందరూ ఒక్కలాగా ఉంటారు. కొందరికి మనుషులు ముఖ్యం, కొందరికి పెత్తనం చేయడం ముఖ్యం, కొందరికి ప్రేమాభిమానాలు ముఖ్యం, కొందరికి పంతాలు ముఖ్యం. ఈరోజు నిన్ను నీ తల్లి దగ్గరికి చేర్చాలి అన్న నా ఆశ నెరవేరకపోవచ్చు, కానీ మళ్ళీ నాకు ఆ అవకాశం దొరక్కపోదు. విడిపోయిన తల్లి కూతుళ్లను మళ్ళీ ఆ తల్లి ఒడికి చేర్చకపోను. గీత, ఏంటి గీత, కొత్త పెళ్లి కూతురివి, ఈ పాటికి పాల గ్లాస్ తీసుకొని శోభనం గదిలోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఊరుకు ప్రియా, నేను కొత్త పెళ్లి కూతుర్నేంటి? అబ్బా, ఏంటి సిగ్గే? బావుందే, బర్త్డే సెలబ్రేషన్లు,
మా మావయ్య గారి పరిస్థితి ఏంటండి? ఇంజెక్షన్ ఇచ్చాను కదమ్మా, కాసేపట్లో స్పృహలోకి వస్తారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే హాస్పిటల్ తీసుకురండి, నేను అక్కడే ఉంటాను. ఓకే డాక్టర్. ఏయ్, అసలు నీకు బుద్ధుందా? ఆయన వయసు ఏంటో నీకు తెలుసు కదా, కాల్ వెలిగిస్తావా? అది కాదండి. అలా అడుగురాం. దీన్ని అడిగేవారు అడ్డు చెప్పేవారు ఎవరు లేకపోయేసరికి దీనిష్టం వచ్చినట్టు ఆడుతోంది. ఏమి పొగొచ్చి కాయిల్స్ వెలిగించే బదులు ఎలక్ట్రికల్ కాయిల్స్ పెట్టొచ్చు కదా? లేదు ప్రియా, నేను ఒకటే పెట్టాను. ఒకటి పెడితే రూమ్ అంతా అంత పొగ ఎందుకు వస్తుందే? ఏముంది, ఎటు ఇంటి తాళాలు అప్పగించేశారు, ఇక ఆయనతో పనే ఉంది అనుకున్నావా? ప్రియా, ఎందుకు అరుస్తున్నారు? ఇప్పుడు ఆయనకేమైనా అయితే ఎవరికి నష్టం? ఎవరు సమాధానం చెప్తారే? గీత, బయట నుంచి ఎవరో గడిపెట్టారా? ఏ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చూసారా, నిలదీస్తుంటే సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతుందో. ఇదేంటి, నేను వెలిగించింది ఒకటే కాయిల్ కదా, ఎన్ని కాయిల్స్ ఇక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు వెలిగించుంటారు? ఇది ప్రియ కాలి పట్టి మామయ్య గారి గదిలోకి ఎలా వచ్చింది? అంటే ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే? గీత, నన్ను కొడతావా? కొట్టడం కాదే, నువ్వు చేసిన పనేంటో చెప్తే అందరూ నీ మొహం మీద ఉమ్మూస్తారు. ఏం చేసింది వదినా? ఎందుకు చేసావు వదినా అని ఇప్పటి వరకు ఒక్క మాట అడగలేదు కాని అదేదో చెప్పగానే ఏం చేసింది అని అడుగుతున్నావా? నువ్వేంటో తెలుసు కాబట్టి అడుగుతున్నానే. మామయ్య గారి గదిలో అంత పొగ రావడానికి కారణం ప్రియా. ఆయన ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఈ ప్రియా. ఏంటి గీత నువ్వు చెప్పేదే? నిజమండి. ఏంటి నిజం? తప్పు నువ్వు చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి నా మీదికి తోసేద్దామని చూస్తున్నావా? మావయ్య గారి రూమ్లో కాయిల్ వెలిగించింది నువ్వే కదా? నేను వెలిగించింది ఒకటే కాయిల్, కానీ నువ్వు మొత్తం కాయిల్స్ అన్ని పెట్టి వెలిగించి ఆయనకి ఊపిరాడకుండా చేశావు. ఇదంతా ఆయన నాకు తాళాలు ఇచ్చారన్న ఉక్రోషంతోనే చేశావు కదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అలాంటి పని నేనెందుకు చేస్తాను? మా వదిలేందుకు అబద్ధం చెప్తుంది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఏంటే ఇది? ఇది నా కాలిపట్టి. నీ కాలికి ఉండాల్సిన పట్టి మామయ్య గారి రూమ్లోకి ఎందుకు వచ్చింది?
అంటే అది నేను సాయంత్రం ఆయన రూమ్ ని తొడవడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఏ ఆగరా. మాట్లాడరేంటండి? పెద్దమ్మా, అంటే మీరొచ్చింది నా కోసం కాదన్నమాట, ఈవిడ గారు తీసుకొచ్చిందా? ప్రియా, ఏయ్, నువ్వు నాతో మాట్లాడొద్దు. అసలు నా ఇంటికి నువ్వెందుకొచ్చావే? ప్రియా, ఏమైంది నీకు? అసలు ఎందుకు ఇల్లు వదిలొచ్చేసావు? ఎందుకొచ్చేశాను? లెటర్ రాసి పెట్టాను, చదవలేదా? చదవబట్టేనే వచ్చింది. ఏమనుంటే తర్వాత చూసుకుందాం, పద. ఎక్కడికి? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు. ఇదిగో ఈవిడ గారి ఇల్లు, ఈవిడ గారి సామ్రాజ్యం. అక్కడికి నేను రాను. రానంటే ఎలా ప్రియా? ఆ ఇంటికి మనమిద్దరం కోడళ్ళం. అక్కడ నేనెంతో, నువ్వు కూడా అంతే. అంటే ఇద్దరం సమానమా? కాదా? కాదు. ఆ ఇంట్లో అందరూ నీకిచ్చే విలువ వేరు, నాకిచ్చే విలువ వేరు. అది నువ్వు చేసుకున్నదే, దానికి వదిలేం చేస్తుంది? హా, ఆవిడేం చేయదు. తన గొప్పతనం కోసం అవతలి వాళ్ళని ఎదవలు చేయడం తప్ప ఏమీ చేయదు. తప్పులన్నీ నువ్వు చేసి పెద్దోనెందుకంటున్నావు? వింటున్నారా? నా కడుపున పుట్టిన నా కూతురు ఇది కూడా దానివైపే. ఇంకా ఎందుకు అక్కడుండాలి? ప్రియా, అసలు నేనేం తప్పు చేశానని నేనంటే నీకింత కోపం? తప్పు కాదు, నన్ను అవమానించావు, నన్ను కొట్టావు. కొట్టక నువ్వు చేసిన పనికి ఏం చేయాలి అసలు? నిన్ను శివ, నువ్వాగు. సరే ప్రియా, నేను చేసింది తప్పే. వదినా, నువ్వు మాట్లాడొద్దు అన్నానా? నేను నిన్ను కొట్టినందుకు సారీ. హా, చెంపదెబ్బ కొట్టి సారీ అంటే సరిపోతుందా? మా వదిన నీకు సారీ చెప్పడమే ఎక్కువ. ఇంకా నీకేంటే? మీకు ఎక్కువయ్యుండొచ్చు, కానీ నాకు చాలా తక్కువ. నా ఈగో సాటిస్ఫై అవ్వలేదు. సరే ప్రియా, నేనేం చేస్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందో చెప్పు, అదే చేస్తాను. కానీ ఆ ఇంటికి రాను అని మాత్రం అనొద్దు. పెద్దమ్మా, మమ్మీ చెప్పినట్లు నువ్వు చేయడం ఏంటి? ఇది మనింటి గొడవమ్మా. ఇలా పుట్టింటి వరకు వస్తే మనకే అవమానం. చెప్పు ప్రియా. సరే, లోకేశ్వరిని తీసుకొని నేనా ఇంటికి రావాలి అంటే? చెప్పు ప్రియా, ఏం చేయమన్నా చేస్తాను. ఇందాక నువ్వు సారీ చెప్పావు కదా, అదే సారీ నా కాళ్ళు పట్టుకొని చెప్పాలి. ఏం కూసావే? శివ, మనం ఇక్కడికి వచ్చింది గొడవలు పడ్డానికి కాదు. ప్రియని, లోకేశ్వరిని మన ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాము. అంటే దాని కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకుంటాను శివ. నా అత్తింటి పరువు కాపాడడం కోసం, లోకేశ్వరిని ఆ ఇంటికి తీసుకువెళ్ళడం కోసం ఎవరి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. వదినా, వద్దు పెద్దమ్మా, వద్దు పెద్దమ్మా. నా కోసం నువ్వు మమ్మీ కాలు పట్టుకోవద్దు పెద్దమ్మా. ప్లీజ్ పెద్దమ్మా, నా మాట విను పెద్దమ్మా. ఇందులో బలవంతమేమీ లేదు. పట్టుకోనంటే వెళ్ళిపో. నేను నా కూతురు ఇక్కడే ఉంటాం. వదినా, ప్లీజ్ వదినా, వద్దొదినా, నా మాట విను. అయినా అయినా అసలు ఇలాంటి రాక్షస కాలం మీద నువ్వు పడ్డం ఏంటొదినా? పెద్దమ్మా, నా మాట విను పెద్దమ్మా. నా కోసమే కదా నువ్వు మా మమ్మీ కాలు పట్టుకుంటానంటున్నావు. నా కోసం నువ్వు ఏం చేయమన్నా చేస్తావని మా మమ్మీ ఇలా అంటుంది. నా మాట విను పెద్దమ్మా, నువ్వు మా మమ్మీ కాలు పట్టుకోవద్దు. అవును వదినా. వదినా,
ప్రస్తుతానికి ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు. తను స్పృహలోకి రాకపోతే గనుక నాకు ఫోన్ చేయండి. లోకేశ్వరి, చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకమ్మా ఎడుతున్నావు? భగవంతుడా, నా బిడ్డకి ఏం కాకుండా చూడు స్వామి. దానికి ఏమైనా అయితే నేను బతకలేను. ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? ఈ దెబ్బ ఇప్పుడు కాదే, మా వదిన్ని నీ కాళ్ళు పట్టుకోమన్నప్పుడే కొట్టుంటే నా కూతురికి పరిస్థితి వచ్చుండేది కాదు. అసలు నువ్వు మనిషి పుట్టక ఎలా పుట్టావే? అసలు మా వదిన చేసిన తప్పేంటే? నీకు చేసిన అన్యాయం ఏంటే? నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి లోకేశ్వరి దృష్టిలో చెడ్డదానివైపోతే మీ ఇద్దరిని కలపడానికి, లోకేశ్వరిని తిరిగి నీ దగ్గరికి చేర్చడానికి పాటు పడుతుంది. అదే ఆవిడ చేసిన తప్ప? నువ్వు ఎన్ని ఎదో పనులు చేసినా నా చెల్లెలు అంటూ నీ మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది. ఎన్నిసార్లు కాపాడుకుంటూ వచ్చింది. అయినా నువ్వు ఛీ! మా వదిన నిన్ను లోకేశ్వరిని కలపాలని చూస్తుంటే నువ్వు మా వదిన బలహీనతని అడ్డు పెట్టుకొని తనని సాధించాలనుకుంటున్నావు. ఇప్పుడు మన కూతురు అదలా వెళ్ళిపోతుందని నేనేమైనా కలగన్నానా? అనుకోవే, నువ్వు ఏది అనుకోవు. కానీ నీ వల్ల అన్ని తలనొప్పులే, అందరికీ తలనొప్పులే. అది చిన్న పిల్లే, దానికున్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. ఈ చేతులతో ఎత్తుకొని పెంచానే, అలాంటిది అక్కడ స్పృహ లేకుండా పడింది. దాని మీద మీకే కాదు నాకు కూడా ప్రేమ ఉంది. నీ మొహం ఉందే, నీ మొహం ఉంది. అసలు నీకు ప్రేమ అనే పదానికి అర్థం తెలుసుంటే, అమ్మ అనే స్థానానికి ఉన్న విలువేంటో నీకు తెలుసుంటే, ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. లాభం లేదే, నిన్ను తిట్టో కొట్టో నిన్ను మార్చేదేం లేదు. నా బిడ్డకేమైనా జరిగిందో అప్పుడు తీసుకుంటాను నిర్ణయం. నీ జీవితంలోనే ఊహించని నిర్ణయం తీసుకుంటాను. ఖచ్చితంగా తీసుకుంటాను. స్వామి, నా బిడ్డని కాపాడు. నాకెన్ని కష్టాలొచ్చినా ఓర్చుకోగలను, కానీ నా బిడ్డకేమైనా అయితే తట్టుకోలేను. ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఎందుకెప్పుడు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నేను అంత పాపాత్మురాలనా? చెప్పు స్వామి, చెప్పు. తల్లిదండ్రుల పుణ్యాలు బిడ్డల్ని కాపాడుతాయి అంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒకరికి ఉపకారమే చేశాను, కానీ కలలో కూడా ఎవరికి ఎలాంటి అపకారము మీ అన్నయ్యని దరిద్రుడు అన్నానా?
వాడు దరిద్రుడు కాక జమీందారా? మా అన్నయ్య కూటికి దరిద్రుడే, కానీ సంస్కారానికి కాదు. గీత, తనేదో వాగుతుంటే తనతో పాటు నువ్వు కూడా ఏంటి? మతిపోయిందా? పంతుల్ని పిలిపించడం ఏంటి? మధ్యలో మీ గొడవ ఏంటి? పంతులు గారు, అసలు ఈ ఆయుష్ హోమం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, విధి విధానాలేంటో చెప్పండి. అవునండి, చెంగును లేడి పిల్లల గంతులేసే నా లోకి అలా ఉలుకు పలుకు లేకుండా మంచం మీద పడుంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి. హోమానికి ఎంత ఖర్చైనా పర్వాలేదండి. ఇది ఖర్చుతో కూడుకున్నది కాదండి, భక్తితోనూ నమ్మకంతోనూ కూడుకున్నది. నియమనిష్టలే ప్రధానంగా సాగే హోమం ఇది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మృత్యుంజయ హోమం లాంటిది అనుకోండి. ఈ పూజ సూర్యాస్తమయానికి పూర్వమే ప్రారంభం అవుతుంది. హోమం చేయడానికి ముందుగా గణపతి పూజ చెయ్యాలి. ఆ తరువాత గ్రహ సంచారంతో పరిస్థితుల్ని, ప్రజల స్థితిగతుల్ని శాసించే గ్రహరాజు అయినటువంటి నవగ్రహాలకి నవధాన్యాలతో పూజ చెయ్యాలి. ఆ రెండు పూజలు ముగిసిన పిమ్మట శుభకరుడు, లయకరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని ప్రీత్యర్థం హోమం చెయ్యాలి. అదే ఆయుష్ హోమం. హోమం పూర్తయిన పిమ్మట ఆ హోమంలో కాలిన విభూదిని తీసుకువెళ్ళి ఆ పిల్ల నుదుటన ఉంచితే జీవం ఉత్తేజితమవుతుంది. శక్తిని, ఆయుష్ని సంతరించుకుంటుంది. కాకపోతే ముందే చెప్పానుగా, నియమనిష్టలే ప్రధానమని. అదేంటి పంతులు గారు? పూజలో కూర్చునేవారు పూజ ప్రారంభం అయినప్పటి నుంచి హోమం పూర్తయ్యే వరకు పచ్చి గంగను కూడా ముట్టుకోకూడదు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురొచ్చినా మధ్యలో ఆపకూడదు. ఒకవేళ ఏ కారణం చేతైనా ప్రారంభించిన కార్యం మధ్యలో ఆపితే ఆ కీడు నుండి బిడ్డని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. అయితే వెంటనే హోమానికి ఏర్పాట్లు చేయండి పంతులు గారు. అలాగేనండి, వస్తానయ్యా. మంచిదండి. ఎంత కష్టమైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా నేను ఈ హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాను. ఏంటి, నువ్వు హోమం చేస్తావా? మరి నేనేం చేయాలే? చెక్క భజన? అదేంటి ప్రియా? లేకపోతే ఏంటే, ఒంట్లో బాగోలేంది నా బిడ్డకి, అక్కడ మంచంపై పడున్నది నా బిడ్డ. ఈ హోమం చేయాలనుకుంటుంది నా బిడ్డ కోసం. దాని కన్న తల్లిని నేనుండగా నువ్వెవరివే హోమం జరిపించడానికి? పంతులు గారు చెప్పారు కదా, ఈ హోమానికి నియమనిష్టలే ప్రధానమని. అయితే నేను పనికిరానా? నేనేమైనా నియమనిష్టాలు పాటించని భ్రష్టురాల్నా? అమ్మా, ఇదంతా మాటల్లో అనుకున్నంత తేలిక కాదు. గంటలోనో అరగంటలోనో పూర్తయ్యే పని కూడా కాదు. అరగంటేంటండి, 6 నెలలైనా కూర్చున్న చోటు నుంచి కదలకుండా చేస్తాను. అవతల ప్రాణాల కోసం పోరాడుతుంది నా కన్న కూతురు, ఈ కడుపున మోసిన కూతురు. పాము బారి నుంచి దాని ప్రాణాల్ని కాపాడటానికి నా ప్రాణాల్నే పనంగా పెట్టిందాన్ని. అలాంటిది పూజ చేయలేనా, హోమం చేయలేనా? అలాగని కాదు ప్రియా, పంతులు గారు చెప్పారు కదా, ఏ కారణంగానైనా పొరపాటు జరిగి పూజకు ఆటంకం కలిగితే ఇంకా ప్రమాదమని. ఓహో, నువ్వు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు, కానీ నేను చేస్తే ఆటంకాలు, ప్రమాదాలు ఎదురవుతాయా?
నువ్వేమైనా పని కట్టుకొని ఆటంకం కలిగిస్తే కలగొచ్చు మరి. నువ్వేమైనా పని కట్టుకొని ఆటంకం కలిగిస్తే కలగొచ్చు మరి. ప్రియా, వదిలే మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ వదిన గారు మాట్లాడిన మాటలు అర్థమవుతున్నాయి కానీ నేను మాట్లాడుతుంటే అర్థం కావడం లేదా? ఏ ఆవిడ గారు తెలుగులో మాట్లాడుతుంటే నేనేమైనా ఉర్దూలోనో అరబిక్లోనో మాట్లాడుతున్నానా? నువ్వు అనవసరంగా వాదనలు పెంచమాకు. అంతసేపు కూర్చుని పూజ చేయడం నీ వల్ల కాదు. కడుపు కట్టుకుని ఉపవాసం ఉండడం నీ వల్ల అయ్యే పని కూడా కాదు. 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి లోపల పడకపోతే ఉండలేని దానివి. నీకెందుకమ్మా ఇదంతా? పంతాలకి పోవడానికి కాకపోతే? అసలేంటండి మీరంతా? నా బిడ్డ కోసం నేను పూజ చేస్తాను మొర్రో అంటుంటే ఏ రామ్, లోకేశ్వరి ప్లేస్ లో ఈ గుండమ్మే ఉంటుంటే ఇలాంటి హోమం చేయాల్సొస్తే గీత నువ్వు పక్క కూర్చో, నేను హోమం చేస్తాను అంటే నీ పెళ్ళం ఒప్పుకుంటుందా? నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు రామ్. గీత, ప్రియా ఎలా మాట్లాడినా, ఇప్పటి వరకు ఎలా ప్రవర్తించినా లోకేశ్వరి అంటే తనకి ఎంత ప్రాణమో మనందరికీ తెలుసు. రే, ప్రియ వల్ల కాదురా. తేడా వస్తే బలయ్యేది నా బిడ్డరా. రే, కన్న బిడ్డ కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడుతుందిరా ఏ తల్లైనా. తన మాటలతో చేష్టలతో మనందరికీ కోపం తెప్పించొచ్చు, కానీ తను ఓ కన్నతల్లే కదరా. తన బిడ్డను బాగు చేసుకోవాలన్న తాపత్రయం తనకుండదా? అలా చెప్పు రామ్. ఈ గీత నోట వెంట వచ్చేది వేదమైపోతే వీళ్లంతా ఆవిడ గారి భజన బృందమైపోయారు. ఎవరు నన్ను నా బాధని అర్థం చేసుకోవడం లేదు. నువ్వేం బాధపడకు ప్రియా, మనందరం కోరుకునేది లోకేశ్వరికి నయం కావాలని. ఈ హోమం నీ చేతుల మీదుగానే జరిపించు, అన్ని ఏర్పాట్లు చేస్తాం. లేదురా, ఈ హోమం వదినే చెయ్యాలి. అదే ఎందుకు చెయ్యాలి అని అంటున్నాను. నేనేమైనా గొడ్డుమోతుదాన్నా? పూజలు చేయడానికి పనికిరాని దాన్నా లేక వెధవరాల్నా? ప్రియా, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి? ఎందుకు నేను హోమం చేయకూడదో చెప్పమనండి. తినకుండా ఉండలేను, అంతసేపు పూజలో కూర్చోలేను అని డిసైడ్ చేయడానికి మీరెవరు? నేను చేస్తానంటుంటే. ప్రియా, నువ్వు చేయకూడదని కాదు, నువ్వు పనికిరావని కూడా కాదు. ఏదైనా పొరపాటు జరిగితే ఆ పసిదానికి ఏమవుతుందో అన్న భయం. అయినా నీకెందుకంత శ్రమ? నీ బదులుగా నేను చేస్తానంటున్నాను కదా. ఆహా, అయితే నాకు బదులుగా నువ్వే లోకేశ్వరికి తల్లివైపోవే. అయిపో. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడు నాకు ఎదురయ్యే ప్రశ్న ఇదే. అసలు నా కూతురు విషయంలో నీకింత శ్రద్ధ ఏంటి అని. కన్న కూతురికి కష్టం వచ్చింది అంటే తల్లడిల్లిపోవడంలో అర్థం ఉంది. పరాయి బిడ్డ మీద ఎందుకింత ప్రేమ, ఎందుకింత మమకారం? లోకేశ్వరిని వదిన కూడా తన కన్న బిడ్డలని చూసుకుంటుంది కాబట్టి. మీ వదిన గారు అలా చూసుకోబట్టే కదా నా బిడ్డ నాకు రోజు రోజుకి దూరమైపోతూ వస్తుంది. నన్ను లోకేశ్వరిని కలపడానికి దూరంగా ఉంటానన్నావు కదే. నా కూతుర్ని నాకు దగ్గర చేయడమే నీ లక్ష్యం అన్నావు కదా. ఇప్పటికీ అదే అంటున్నాను ప్రియా. అయితే ఇప్పుడు దూరంగా ఉండు, కల్పించుకోకు. నా కూతురు కోసం ఈ హోమం నేనే చేస్తాను. అప్పుడు కళ్ళు తెరిచిన నా బిడ్డకి తన కోసం ఈ తల్లి పడిన కష్టమేంటో తెలుస్తుంది. అప్పుడు అది మళ్ళీ నాకు దగ్గరవుతుంది. ఒకవేళ పూజలో నా వల్ల ఏమైనా తప్పు జరగబోతుంటే నువ్వు దగ్గరుండి ఆ తప్పు చేయకుండా నన్ను గైడ్ చేయి. అప్పుడు మీరంతా భయపడుతున్నట్టు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. నేను చెప్తుంది సబబుగానే ఉంది కదా. ఏంటి ఎవరు మాట్లాడరేంటి? అందరూ అలా మౌనంగా ఉంటే అర్థం ఏంటి? హోమం నన్ను చేయమనా వద్దనా? ప్రియ చెప్పింది బానే ఉంది. నాకు తెలిసి ఈ హోమం ప్రియా చేతుల మీద జరిపించడమే కరెక్ట్.
మీరేమంటారు మావయ్య గారు?